పవిత్రమైన హృదయం మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విధానం మాటలో కానీ, ఆలోచనలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, తలంపుల్లో కానీ ఎక్కడ కూడా అపవిత్రమైనది మన జీవితంలో కనబడకుండా పరిశుద్ధతను కాపాడుకున్న జీవితంగా మన జీవితం ఉండాలి. గట్టిగా చెప్పండి, దేన్ని కాపాడుకోవాలండి? పరిశుద్ధతను కాపాడుకునే జీవితంగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకి చెప్పిన ఉపదేశాల్లో గొప్ప ఉపదేశ సారాంశం ఏంటంటే, ఒకనాడు మీరు దూరస్తులు, ఒకనాడు మీరు నన్ను ఎరగరు, ఒకనాడు మీరు నన్ను సేవించలేదు, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని చెప్పిన మాటను బట్టి ఈ రోజున మీరు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు మీ పూర్వ స్థితిని నేను బాగు చేశాను. దూరస్తులైన మిమ్ములను నా రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ ఇచ్చి నా ప్రాణం పెట్టడం ద్వారా మిమ్మల్ని విమోచించి నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకున్నాను. మనమందరం ఎవరి ప్రజలని చెప్పండి? దూరస్తులను ఆయన రక్తం సమీపస్తులుగా చేసుకున్నది. ఇప్పుడు ఆయనకు సమీపస్తులమయ్యాము. అంతేకాదు, సమీపస్తులం కాదు, మరీ ముఖ్యంగా మనం ఆలోచించి చూస్తే, లేఖనము చెబుతున్నటువంటి సత్యాన్ని బట్టి మనం పరిశోధన చేసి చూస్తే, ఆయన యొక్క పిల్లలము అనగా వారసులం, ఆయన యొక్క పిల్లలము. ఎందరో ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ చెప్పండి. ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఆగండి, వీరు చెబుతారు. ఎందరో ఆయన నామమునందు విశ్వాసం ఉంటారో వారందరూ ఆయనకి పిల్లలము అనగా కుమారులము. చెప్పండి, కుమార్తెలు చెప్పండి. బాగా మీ స్వరం చాలా పెద్దదిగా ఉందండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంత సమీపంగా వచ్చిన తర్వాత దేవుడు ఎంత మరి ఆధిక్యత. మీ జీవితంలో ఎంతోమంది తారసపడతారు, ఎంతోమంది మీ పిల్లలు మీ దగ్గరకు వస్తారు. ఒకవేళ మీరు టీచర్లు అయితే ఎంతోమందికి టీచ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి అనుబంధాలు కలిగి ఒక మనిషి దగ్గరికి వస్తూ ఉంటాడు. పని చేసి పంపిస్తాం, టీచ్ చేసి పంపిస్తాం, అంతే కదా. ఇంతకాలం బెస్ట్ స్టూడెంట్ అండి, చాలా బాగా చదువుతున్నాడండి, మంచి మార్కులు ఇచ్చేయండి, ఇక మీదట ఈ పిల్లాడు నా పిల్లాడు అని ఏమన్నా అంటారా? ట్యూషన్ అయిపోగానే ఏం చేస్తారు? స్కూల్ అయిపోగానే, సహవాసం అవగానే ఎక్కడ పంపించేస్తారు? కానీ యేసుప్రభు మన అలా పంపించలేదు. ఎందుకో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలో ఉన్న ప్రణాళికే క్రీస్తు జనన మరణ పునరుత్థానపు అనుభవం. ఆ ప్రేమలో ఉన్న ప్రణాళిక క్రీస్తు జనన మరణ పునరుత్థాన అనుభవం. ఆ ప్రణాళిక చొప్పున మన కోసం ఎంత వెల చెల్లించాలో, మన కోసం ఎంత ప్రయాసపడాలో, మన కోసం ఏది చేయాలో, ఏది చేసి తన పిల్లలుగా మనం అంగీకరించాలో, స్వీకరించాలో, ఏది చేసి మనం విమోచించాలో, ఆ విమోచన కావలసిన ప్రతిదీ కూడా శిలువ మీద మన కోసం చెల్లించి, ఆ విమోచన ద్వారా ఆయనకు కుమారులము. చూసారు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పోలి జీవిస్తున్నాము. ఆయన వలె అన్ని విషయాల్లో ఆయన వలె ఉన్నాము. ఆయన వలె. ఎవరి వలె? నిన్ను విమోచించిన వాడు ఆయనే కనుక విమోచించబడిన నీ జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు? ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా ఆయనలాగానే ఉండాలి. ఆయనను పోలి, ఆయన వలె అన్ని విషయాల్లో కూడా మనము ఎదుగుదము.
ఎదగడం అంటే చెప్పండి. అభివృద్ధి. దినదినము మనం ఆయన వలె ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దినదినము ఆయన వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దినదినము మన రూపాన్ని ఆయన రూపముగా, మన స్వభావాన్ని ఆయన స్వభావముగా మార్చుకుందాం. నన్ను చూసినవాడు చెప్పండి, నా ప్రభువుని చూసినవాడే. నన్ను చూసినవాడు నా ప్రభువుని చూసినవాడే అన్నంతగా మన జీవితంలో ఏం కావాలి? ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి మన జీవితంలో ఎంతైనా అవసరమని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. విమోచించబడటం మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించబడిన తర్వాత మనము చంటి బిడ్డలుగానే ఉండకూడదు, అమాయకమైన ప్రజలుగా ఉండకూడదు, అజ్ఞానమైన ప్రజలుగా ఉండకూడదు. అజ్ఞానమైన పద్ధతులు, పూర్వాచారాలు, పూర్వకాలం ఉన్నటువంటి విధానాలను విడిచిపెట్టి మరి ముఖ్యంగా క్రీస్తుని ముందు పెట్టుకుని క్రీస్తుని పోలి జీవించడానికి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. అయితే మన ఎదుగుదలకు ఆటంకము కలిగించే ఏంటి? మన అభివృద్ధికి ఆటంకము కలిగజేసే ఏంటి? ముందుగా చెప్పాను కదా, ఇది మనుషుల వాక్యము, ఇది దేవుని వాక్యము కాదు అనేవారు వారి జీవితంలో మరుగుజ్జితనంలోనే ఉన్నారు. అనగా హైట్ వెయిట్ని గురించి చెప్పట్లేదు, దయచేసి మీరు ఏమన్నా అనుకున్నారు, నేను దాని గురించి చెప్పడం లేదు. ఆత్మీయ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వలె జీవితము క్షేమాభివృద్ధి చెందకపోవటానికి కారణము ఎవరి వాక్యము? అది దేవుని వాక్యమని ఎంచక ఖచ్చితంగా చాలామంది అది మనుషుల వాక్యమని ఎంచుతారు. మనుషుల వాక్యమని ఎవరు ఆ వాక్యమని ఎంచుతారో దేవుని జీవము వారిలో తగ్గిపోతుంది. దేవుని ప్రమాణాలు, ఆత్మీయ ప్రమాణాలు తగ్గిపోతాయి. దేవుని ఆత్మ సంబంధమైన అంతస్తుల్లో నుంచి మనిషి క్రిందకి దిగిపోతాడు. అది దేవుని వాక్యమని ఎంతమంది తలస్తారో, అది దేవుని వాక్యమని ఎంతమంది తలస్తారో వారు ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందుతారు. అందుకని ఇప్పుడు దేవుని మందిరం మనకు వచ్చినప్పుడు మీరు వింటున్న వాక్యము ఎవరి వాక్యము? అది దేవుని వాక్యము. అది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యముని విన్న తర్వాత మరి ఆ వాక్యమును కీర్తనాకారుడు ఏం చెబుతాడు? మీరు విన్న తర్వాత అది దేవుని వాక్యమని మీ జీవితంలో అర్థం కావడానికి ఒక సూత్రం చెప్పాడు. అది తిన్నప్పుడు, వాక్యమును ధ్యానించినప్పుడు క్రొవ్వు ఎంత బాగుందండి దేవుని మాట అన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు కొంతమంది ఈ మాట వింటూనే నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని దాని మాధుర్యం తెలిసిన వాళ్ళకి అది ఎలా ఉంటుంది చెప్పండి? అది క్రొవ్వు మెదడులాగానే ఉంటుంది. అది క్రొవ్వు మెదడు. ఎక్కడన్నా నిద్రపోయే వాళ్ళని చూసాం, కానీ భోజనం దగ్గర నిద్రపోయే వాళ్ళని చూసారా మీరు ఎక్కడన్నా? అక్కడ మాత్రం లేదు. ఎక్కడన్నా నిద్రపోయే వాళ్ళని చూసాం, కానీ సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు నిద్రపోయే వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? అసలు నేను టీవీ దగ్గర కూర్చున్నానండి, నాకు నిద్ర ఉండరండి. ఎక్కడ కేవలము సాతాను ఒక మనిషిని ఎక్కడ పట్టుకున్నదో తెలుసా? దేవుని మందిరములకు వచ్చిన తర్వాత దేవుని వాక్యమును వింటున్నప్పుడు అది దేవుని వాక్యము కాదని వాడు అనుకుంటాడు కనుక, అందుకని ఏం చేస్తాడంటే సాతాను ప్రేరేపణకు లోబడతాడు. అందుకని సాతాను ఏం చేస్తుంది? నిద్రిస్తుంది. చివరికి వెళ్ళేటప్పుడు మీరు పలకరించండి, ఏంటి అప్పుడే అయిపోయిందా
అదేనండి, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది కదా. చూసారా? అందుకని దేవుని మందిరములకు వచ్చిన దైవ ప్రజలు క్రీస్తు రక్తము చేత విమోచించబడి కుమారుల స్థానంలోనికి, కుమార్తెల స్థానంలోనికి అభివృద్ధి చెందిన తర్వాత జీవితాన్ని ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు నడిపించాలి. అరులు చాచాలి. నేను ఇంకా ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత లోతైన భక్తి చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి. చాలా ప్రార్థనలు ఉన్నాయి, మనిషి రీతిగా నేర్చుకునే ప్రార్థనలు ఉన్నాయి. అవునా? మనిషి భాషతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, మనిషి మనస్సుతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఆత్మతో ఆరాధన చేసే విధానము, ఆత్మలో ప్రార్థన చేసే విధానము, ఆత్మలో దేవుణ్ణి కలుసుకొని మనిద్దరం ఏకమైపోయాం. క్రీస్తునందు మేమిద్దరము ఏకమయ్యాం. నేను నా ప్రభు ఏకమయ్యాం. ఇద్దరిని ఏకం చేసి ఒకటిగా చేయగలిగిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడు చిన్నప్పుడు సంగతి చెబుతాను అన్నమాట. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్తే నేను అంటున్నాడు, ఏమండి ఏం చేస్తున్నారన్న? ఏమి లేదండి, యేసు ప్రభు చెప్పిన కొండ మీద ఏదో ప్రార్థన చూడండి. అవునా? ఆ ప్రార్థన కంటతా చేస్తున్నానండి అన్న. ఎందుకండి ఆ ప్రార్థన కంటతా ఎందుకన్నా? నేను యేసు ప్రభు చెప్పాడు కదండి, అందుకని ఆ ప్రార్థన తప్ప రెండో ప్రార్థన ఇక నేను చేయను. మాదిరి చూపించాడు శిష్యులకు, కానీ అదే సర్వస్వం అని యేసు ప్రభు చెప్పలేదు. దానిలో చాలా భావగర్భితమైన ఆలోచనలు చాలా ఉన్నాయి, లేదని నేను చెప్పడం లేదు. ఆ ప్రార్థన నేను కొట్టివేయడం లేదు. కానీ చాలామంది మన సోదరులు సోదరీమణులు ఎక్కడ ఆగిపోతారు? అదే ప్రార్థన, అంతే. అలా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వచనం చెప్తుంది ఏంటంటే, మన ప్రార్థనలో, విజ్ఞాపనలో మనము గొప్ప బలవంతులం కావాలి. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఎంత బలమైన ప్రార్థన, బలమైన విజ్ఞాపన చేస్తావో నీ జీవితం మండుతున్న అనుభవంలోనే ఉంటుంది. నీవు ఆ ప్రార్థన అనుభవంలో, విజ్ఞాన అనుభవంలో, మండుతున్న అనుభవం నీ జీవితంలో ఉంటే, నువ్వు దేనిని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాటిని దేవుడు తప్పకుండా, నీ ప్రార్థన విన్న దేవుడు తప్పకుండా వాటిని నీకు అనుగ్రహిస్తాడు. వాటిని నీకు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకునేది ఏదైనా సరే, నీ భక్తి విధానంలో, నీ ప్రార్థనా విధానంలో దేవునితో కలిసి జీవించడంలో ఉన్నటువంటి సంబంధం ఎంత గొప్పదైతే అంత సమీపంగా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిచయుడిని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అది ఒకటే తెలుసు, ఆడు బ్రతుకులో దేవుని మందిరానికి ఆడపడుపు ప్రజలను తిట్టడం అలవాటుడికి. దేవుని మందిరానికి వచ్చిన కాడ ఏం నేర్చుకున్నాడు ప్రార్థనలో? ఇదివరకు ప్రజలను తిట్టేవాడు, ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు చెప్పండి? విశ్వాసం తిట్టడం నేర్చుకున్నాడు. చాలామంది ప్రార్థన ఆత్మ సంబంధముగా ఎలా దేవుని చేరుకోవాలి, ఆత్మ సంబంధంగా ఎలా దేవుని హృదయాన్ని స్పందింపచేయాలి, ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరికి నా ప్రార్థన ఎలా చేరుతుందనే విషయంలో చాలామందికి అర్థం లేనిటువంటి విధానంగానే ప్రార్థన చేస్తూనే ఉంటారు. మొక్కుబడి ప్రార్థనలు, తాత్కాలికమైన ప్రార్థనలు, ఆపద మొక్కులు, అప్పుడు నా ముందు ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన కూడా కాస్త ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం, ఆయన కూడా దీవిద్దాం అనే మనసు వీడికి ఏమీ లేదు. కానీ తాను పర్వతం అంత ఎత్తుగా ఎత్తిచ్చేసుకున్నాడు. పర్వతం అంత ఎత్తుగా ఎత్తిచ్చేసుకున్నాడు. దేవుడు ఆ పర్వతం నుంచి కింద పడదోశాడు. పడదోటువంటి కొట్టాడో చంపాడో అని అనుకోకండి. బాబు, నీ ప్రార్థన కంటే ఆయన ప్రార్థన చాలా బాగుంది, అతని ప్రార్థన ఆగలికించాను, నీ ప్రార్థన బుట్టదాకలైంది అన్నాడు.
అవునా? చక్కగా దేవునితో సహవాసం కలిగిన దేవుని పిల్లలైన మనం మన జీవితంలో విశ్వాసంలో ఎదగటం మాదిరి కావాలి. ప్రార్థనలో కూడా ఎదిగే విషయంలో ప్రార్థనలో కూడా ఎదగాలి. ఒకప్పుడు మనం చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చి రాసిన ప్రార్థనలు చేసుకున్నాం. చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చి రాని ప్రార్థనలో కొనసాగించాం. కానీ పెద్దవారం అయ్యాము. ఇప్పుడు మన ప్రార్థనలో మన విజ్ఞాపనలు మనఃపూర్వకమైన దేవుని పాద సన్నిధిని తాకాలి. అలాంటి శక్తి నీకు కావాలి, అలాంటి అనుభవం కావాలి నీకు. ఒకప్పుడేమో సంతోషం వచ్చినప్పుడు విపరీతమైన ప్రార్థన చేస్తున్నాం, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తున్నాం. ఇలాగ జీవితం ఆటుపోటులతో జీవితం సంబంధించింది అయింది. ఇప్పుడు దాకా ఏం చేసింది? ఎలుగెత్తి స్తుతించి పెద్ద పాట పాడింది. చాలా సంతోషం. నీకు సంతోషం కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? స్తుతించండి, గానం చేయండి. ఇంకా కావలిస్తే మిరియం ఏం చెప్పిందండి? నాట్యం ఆడండి, తంబురలు చేత పట్టుకొని నాట్యం ఆడండి. ప్రజల్లోనే నాట్యం ఆడటానికి నువ్వు భయపడద్దు. ఆరాధనలో నాట్యం ఆడటానికి భయపడద్దు. ఆరాధనలో గంభీరంగా దేవుని స్తుతించడానికి నువ్వు మరిచిపోయి దేవుని స్తుతించవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు మరిచిపోవద్దు. ప్రజలను చూసి భయపడద్దు, సిగ్గుపడద్దు. ఆకాశమంతా చూస్తున్న దేవుడు ఆయన ప్రత్యేకంగా నిన్ను దృష్టించి నిన్ను చూస్తున్నాడు ఆరాధనలో. అది నేర్చుకోండి. దావీదు ఇది నేర్చుకునే భార్యతో గొడవ తెచ్చుకున్నాడు. అంటే నేర్చుకున్నాడు, భార్యతో గొడవ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి? మనస్సును తీసుకుని వెళుతున్నప్పుడు దావీదు నాట్యమాటం నేర్చుకున్నాడు. నాట్యమాటంలో ఎలాంటి నాట్యమో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం తన మీదకి దిగి వచ్చింది. అతడు ఆత్మపూర్ణుడయ్యాడు. ఆత్మపూర్ణుడైన వాడు మా దేవుని వైపు చూస్తాడు కానీ, దేవుని సంతోషించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ, దేవుని కొరకు జీవించాలని, దేవుని ఏ విధంగా సంతోషపెట్టాలని చూస్తాడు కానీ, మనుషులు నన్ను ఏమంటున్నారు, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా కుటుంబం ఏమనుకుంటుంది, ఫలానా వాళ్ళు ఏమనుకుంటారని దాని గురించి ఆలోచించాల్సిన అవసరము ఏమి లేదు. దేవునికి మనకున్న సంబంధము ఆత్మీయమైన క్షేమాభివృద్ధి. ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆరాధన చాలా ప్రాముఖ్యం కనుక ఆరాధన చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని తలంచాడు. తలంచి మైమరిచి ఆరాధన చేశాడు. ఇంటికి వెళ్ళగానే అలసిపోయి వచ్చాను. చాలా గొప్ప బ్రహ్మాండమైన ఆరాధన చేశాను. మా ఆవిడ గారు ఏదో బ్రహ్మాండమైన భోజనం సిద్ధం చేస్తుంది అనుకుని వెళ్ళాడు. అవును కదా? ఏమంటే ఇచ్చిందండి? ఓ నీచుడు అక్కడ నాట్యమాడినట్టుగా రాజవీధిలో రాజవస్త్రములు తొలగిపోవునంతగా నువ్వు నాట్యమాడతావా? ఎంత అవమానకరమైన పని చేసావయ్యా దావీదు. ఎంత అవమానకరమైన పని చేసావయ్యా దావీదు. చూసారా? కొన్నిసార్లు మనం చేసిన భక్తికి మనుషులు పొగడకపోవచ్చు. మనం చేసిన భక్తులు మనుషులు చూసి మనం మెచ్చుకోవలసిన అవసరం లేదు. మనుషులు మెచ్చుకునడానికి, మనుషుల గొప్పతనానికి, మనుషులు ఇచ్చే ఆ మాలల కోసం మనం భక్తి చేయటం లేదు. దేవుని యొక్క అపరిమితమైన శక్తిని నువ్వు ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా అపరిమితమైన దేవుని శక్తిని, ప్రేరేపించబడిన శక్తి చొప్పున నువ్వు ముందుకు సాగు. అది ఆత్మీయమైన క్షేమాభివృద్ధి. అది ఆత్మీయమైన క్షేమాభివృద్ధి. ఏమయ్యా, ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా సిగ్గు లేదా? ఎవరావిడ? యోబు గారి భార్య. భర్తలను మాట్లాడవలసిన విధానమా? భర్తలను గౌరవించే విధానం అదేనా? భర్తలను సన్మానించవలసిన విధానం అదేనా? బైబిల్ అదే చెబుతుందా? నీ భర్తకు లోబడి జీవించు.
అంతా అయిపోయింది కదా, అందరూ పోయారు, అన్నీ పోయినాయి. నీకుందల్లా ఆ పైన ఉన్న దేవుడు భూమి మీద మేమిద్దరమే ఉన్నాం, ఇంకెవరు లేరు కదా. అందుకని దేవునికి స్తోత్రం. నా పాత్రను నేను పోషించుకుంటాను, నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా ఏం చేస్తావు? ఏంటమ్మా? ఆమె కోరిక దేవుని ఒకటి దేవుని దూషించటం, రెండవది భర్త మరణించటం అనే మాట భార్య నోట్లో నుంచి రాదగిన మాట. ఒకవేళ హిందువు ఈయన కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చట్టం అనేది, దేవుని నియమం అనేది ప్రపంచంలో అందరికీ ఒకటే. ఇంతకాలం భక్తి చేస్తున్నటువంటి యోబు దగ్గర నుండి దైవ చట్టాన్ని తెలుసుకొని, దైవ పద్ధతిని తెలుసుకొని భర్తని మరణించమంటాం. చచ్చిపోతుంటే ఎంతోమంది మరణావస్థలకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని, నా భర్తను బ్రతికించు, బ్రతికించు, నా భర్త రోగి అయ్యాడు, నా భర్త రోగి అయ్యాడు, నా భర్త మరణ పడకల మీదకు వెళ్ళాడు, మరణ పడకల మీద ఉన్నారు అని రోధించే స్త్రీలను అనేక మందిని నేను చూశాను. నన్ను అడిగిన స్త్రీలను కూడా చాలామందిని నేను చూశాను. బోరున ఏడుస్తూ విలపిస్తూ, నా భర్త భయంకరమైన అనారోగ్యంలోకి వెళ్ళాడు, నా భర్త భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుబడ్డాడు, పాస్టర్ గారు నా నిమిత్తమై ప్రార్థన చేయండి అని స్త్రీలను చూశాను. కానీ మరణించమని చెప్పే స్త్రీలను ఎక్కడ చూడలేదు. అయినా యోబు ఇంతకాలం నాతో కాపురం చేసావు, సంసారం చేసావు, ఇంతకాలం నేను నోటి నుంచి ఏ ప్రార్థన చేస్తున్నానో, నా నీతి నాకు ముందుగా నడిచింది కదా, నా నీతి నాకు ముందుగా నడుస్తున్నప్పుడు నేను నిర్దోషత్వాన్ని నా జీవితంలో వెల్లడి చేసినప్పుడల్లా అనేక సార్లు చూసావు కదా, నా ప్రవర్తన చూసైనా నువ్వు గ్రహించలేదా? నా జీవితంలో ఉన్నటువంటి నీతిని చూసైనా సరే నువ్వు నీతిమంతురాలవు కాలేదా? ఎప్పటికీ కూడా మూర్ఖురాలుగా ఎందుకు ఉండిపోయావని వేదన చెందుతున్నాడు. ఎవరు? యోబు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాడా, పొందలేదా? చెప్పండి. ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాడు. దేవుని వల్ల శోధించబడినందువల్ల, ఏదైనా సరే అపవాది వల్ల కొన్నిసార్లు దేవుడు కూడా కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. ఇలాంటి మన మీదకు వచ్చినప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుంది? ఆత్మీయ క్షేమాభివృద్ధి. ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధించాడు. ఎవరు? అపవాది శోధించాడు. అపవాది శోధించినప్పుడు సిగ్గుపరిచేటట్టుగా యేసు ప్రభు 3 మాటలు మాట్లాడాడు. 3 రకాలుగా శోధించాడు. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపుటంభం. 3 రకాలుగా శోధించాడు. 3 మాటలు యేసు ప్రభు చెప్పి నీ చాప్టర్ ఎండ్ అయిపోయింది, నువ్వు పక్కకు పోయాడు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాడు యేసు ప్రభు? బయటకు వెళుతున్నాడు. బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు ఆయన తెలుసా? ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు నానా రకాలైన వ్యాధిగ్రస్తులు, నానా రకాలైన దయ్యములు పట్టినవారు, భూతములు పట్టినవారు, నానా రకాలైన సమస్యలు ఉన్నవారు, బాధల్లో ఉన్నవారిని తీసుకొచ్చి ఆయన ముందు పడవేసినప్పుడు మాట చేత ఆయన స్వస్థపరిచాడు. ఏం చెందారు ఆయన? క్షేమాభివృద్ధి. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రార్థన ద్వారా నీ జీవితంలో క్షేమాభివృద్ధి పొందు. అవసరమైతే నీ ప్రార్థనలో భక్తి విధానంలో ఏదైనా లోపం ఉన్నది, ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు ఏమన్నా ఉంటే, రోమపత్రికలో పౌలు ఏమన్నాడు? ఎలాగూ మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి తెలియదు, కానీ తానే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఆయన
కంటిన్యూ చేస్తాడు. హల్లెలూయా. ఆరంభిస్తే తానే, ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన విధానంలోనికి నడిపించడానికి, తాను ముందుగా ఆత్మ సంబంధమైన దాంట్లోకి వెళ్ళి నిన్ను కూడా ఆత్మ సంబంధమైన దాంట్లోకి నడిపించడానికి తానే మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు రూపము నీలో సంతరించుకునే అన్ని విషయాల్లో క్రీస్తు వరే ఉండడం కోసం నీ జీవితాన్ని నువ్వు పెంచుకోవలసిన, లేకపోతే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? నీ మీద ఉన్నది. స్తుతి ఆరాధన జరిగినప్పుడల్లా దేవుని మహిమ ఆకాశం నుంచి దిగి వస్తుంది. దేవుని శక్తి, అపరిమితమైన శక్తి ఆకాశం నుంచి దిగి వస్తుంది. దినవృత్తాంతాల గ్రంథాల్లో యెహోషువబాతు చేసిన యుద్ధాన్ని గురించి మేము చాలాసార్లు నేర్చుకున్నారు కదా. వారు ఏం చేశారు? యుద్ధము చేయలేదు, కానీ ఏమి నేర్చుకున్నారు? దేవుని ఆరాధన, స్తుతి ఆరాధన చేయటం నేర్చుకున్నారు. స్తుతి ఆరాధన చేయటం నేర్చుకున్నప్పుడు యుద్ధము చేయకుండానే విజయం వచ్చింది. గట్టిగా దేవుని స్తుతిద్దామా మనం? విజయము నీ ముందున్నది, విజయము నీ చేతిలో ఉన్నది. విజయానికి నువ్వు వారసుడవు, కానీ నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొని, నీ జీవితాన్ని దేవుని కోసం భద్రం చేసుకొని, నీ జీవితాన్ని ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవునితో ఉండడం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొని దివారాత్రులు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన ఘనపరచడం వల్ల విజయాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టావు. నువ్వు దేవుని సంతోషపెట్టావు. దేని ద్వారా? ప్రవర్తన ద్వారా, భక్తి ద్వారా, విశ్వాసం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు దేవుడు రుణస్థుడు కాడు, వెంటనే నిన్ను సంతోషపెడతాడు. ఏం చేస్తాడండి? నిన్ను అయితే రెండు మనస్సులు కలగడం చేత నీ జీవితంలో ఏ దీవెన కూడా పొందలేవు. అందుకని భక్తి చేసేవారికి దేవుని శక్తిని మరీ దేవుడు సమీపంగా పంపించాడు. ఆనాడు పరిశుద్ధాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయవలసిన అవసరత ఈనాడు మనకి లేదు. అతి పరిశుద్ధ స్థలములకు హక్కు పోగొట్టుకున్నాం. అదంతా మనకు తెలుసు, చెప్పనవసరం లేదు. ఆ తెర యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత తెర నడిమి చిరిగిపోయిన తర్వాత ముఖాముఖిగా దేవుని ప్రత్యక్షత అతి పరిశుద్ధ స్థలములకు వచ్చి దేవుని వేడుకోవలసిన అవసరత ఉన్నది. వేడుకోవచ్చు, దేవుని వేడుకోవచ్చు అలాగూ సమీపతులుగా. అంతేకాదు, పెంతెకొస్తు దినము తర్వాత దేవుడు మరి ఇంకా సమీపంగా మన దగ్గరకు వచ్చాడు. పెంతెకొస్తు దినము తర్వాత అది ఆత్మీయమైన క్షేమాభివృద్ధి. శిష్యులందరూ అంటున్నారు, అంతా నేర్చుకున్నాం, అంతా అయిపోయింది, నీ బోధలు విన్నాం, నీ మాటలు విన్నాం, శిలువ మరణాన్ని చూసాం, పునరుద్ధానాన్ని చూసాం, గొప్ప అద్భుతాలు చేసిన మాటలు నెరవేరిని, గొప్ప అద్భుతాలు చూసాం, అంతా చూసాం, అంతా చేసాం, ఇక వెళతాం ఎక్కడికి? కానీ యేసు మరొక మారు తన ప్రజలకు చేసిన ఒక శ్రేష్టమైన ఉపదేశం, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక పైనుంచి వచ్చే శక్తి కోసం కనిపెట్టుకోండి. ఏంటంటే అది పైనుండి వచ్చే శక్తి. ఇప్పటి వరకు నేను మీతోనూ మీలోనూ ఉన్నాడు కదా, మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి బెంగ అదే, నువ్వు వెళ్ళిపోతున్నావు నాయన, మాకు సమస్య వస్తే ఎవరు పరిష్కారం చేస్తారు? పేతురు మరీ ఎక్కువ ఏడిచి ఉంటాడు. ఆ దృశ్యం, పేతురు కళ్ళలో ఉన్న దృశ్యం, జీవితంలో జరిగిన దృశ్యం మర్చిపోలేకపోతున్నాడు. వల పట్టుకుని ఒంటరిగా బయటకు వచ్చాడు. చుట్టంతా చేపలు పట్టుకుని బయటకు వెళ్తుంటే సంతోషంగా ఉంటే దివాళ్ళ కూర మొక్కంగా వచ్చి వలబట్టుకుని ధోని పట్టి ఖాళీ ధోని జీవితం అంతా కృంగుబాటు నిరాశతో ముందుకు వచ్చేసాడు. ముందుకొచ్చి బిక్కమొఖం వేసుకొని ఎవరన్నా పలకరిస్తే ఏడుద్దాం అన్నట్టున్నాడు.
కొంతమంది అపజయం పొందిన తర్వాత ఎలా ఉంటారండి, ఎవరైనా పలకరితే ఏడుపు వచ్చేస్తుంది. అంటే అంత భారమైన దుఃఖంతో నిండిపోయిన వ్యక్తిని పరామర్శించి, బాబు ఎందుకు భయపడతావు, నేను లేనా, నన్ను పిలిచిన వారిని ఎప్పుడైనా నేను విడిచిపెడతానా? పేతురు అధైర్యపడొద్దు, భయపడొద్దు. ఇంతవరకు ఆవేశపూర్వకంగా నేను లేకుండానే వెళ్ళావు, నేను లేకుండానే చేసావు కదా, ఇప్పుడు నేను నీతో వస్తా పద, మన ఇద్దరం కలిసి వెళదాం పద. ప్రైజ్ గాడ్. అపజయం పొందిన వాడిని ఇంటికి రానిస్తామా? జయం పొందిన వాడు ఎంత దూరస్తుడైనా సరే, మా బంధువు అండి, మా స్నేహితుడు, అబ్బో మా వాళ్ళేనండి, కానీ ఓడిపోయిన వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళు మాకు తెలియదండి, ఇప్పుడు మా పక్కన ఉండేవాళ్ళని మా అమ్మగారు చెప్పారు, అంతేగాని అసలు మాకు సంబంధం లేదు. ఎందుకంటే లోకం ఎవరిని త్రోసివేస్తుందో మనం కూడా వాళ్ళని తోసివేస్తాం. పరిస్థితులు ఎవరిని త్రోసివేస్తాయో మనం కూడా వాళ్ళని బయటికి నెట్టివేస్తాం. పరిస్థితులు ఎవరి మీద ఏ నేరం అవుతాయో, పరిస్థితుల ప్రభావం ఎవరిని ఎలా నొక్కివేస్తాయో, ఆ పరిస్థితుల ప్రభావానికి అణిగిపోయిన మనుషుల జీవితాల్లో మనం కూడా ఇంకొక రాయి వేసి చూస్తాం. ఏంటంటే అది ఇంకొక రాయి వేసి చూస్తాం. యేసు అందుకు రాలేదు. యేసు వచ్చింది ఆదరించడానికి వచ్చాడు, కట్టడానికి వచ్చాడు, నింపడానికి వచ్చాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు, వర్ధిల్ల చేయడానికి యేసు వచ్చాడు. లోపలికి తీసుకెళ్ళి వల్లయ్య బాబు అంటే, ఎందుకు ప్రభువా నన్ను ఇబ్బంది పెడతావు, ఇక్కడ రాత్రి 33 సార్లు వేసేవాళ్ళ, ఇక్కడేనా పేతురు, ఇక్కడే ప్రభువా, నాకు ఇది అసలు ఇది అంత పరిచయమైన ప్రదేశం, వల నాకు తెలుసు, ధోని నాకు తెలుసు, సముద్రం అంట, దేవుని స్తోత్రం. అయితే ప్రభు అని ఉంటాడు, నిరాశతో నిస్పృహతో వచ్చావు కదా, ఏదో నువ్వు స్వార్థపూరితమైన జీవితంతో వచ్చావు కదా, అందుకని చేపలు పారిపోయి ఉంటాయిలే, ఇప్పుడైనా ఏ చూడు పేతురు అన్నాడు. అయినాను నీ మాట చొప్పున వల వేస్తాను. వల వేసాడండి, వల పిగిలిపోయింది, 2 దోణులు నిండిపోయినాయి. సహచరులను అడుగుతున్నారు, రండి లాగటానికి. హల్లెలూయా. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సేవిస్తున్న జీవితాల్లో నిరాశమయమైన జీవితాలను ఆశాపూర్ణులుగా చేస్తాడు. ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ ఓటమి సంపాదించారో, ఎక్కడ ఓటమిలో ఉన్నారో, అపజయంలో ఉన్నారో వారిని నింపటము, వారిని సంతోషపెట్టము ప్రభు అయిన యేసు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుచేతనే పేతురు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు వెళ్ళిపోతాం నీ పని చేయటానికి, వద్దు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను మీతో ఉన్నాను, కానీ ఆయన మీ లోపల ఉంటాడు. అవునా? పరిశుద్ధాత్ముడు ఇల్లు మారాడు, అవును కదా? ఆయన ఇల్లు ఎక్కడ? అయితే ఇప్పుడు ఎక్కడ కట్టుకున్నాడు? మీకందరి హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. మనమే ఆయన ఆలయము. దేవుడు నివసించే ఆలయం ఎవరు చెప్పండి? మనమే. మనలోకి వచ్చాడు, మనతో ఉన్నాడు, మనని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నీ జీవితంలో ఎప్పుడు కలిగిందో అది ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కాదా? నువ్వు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు నీ హృదయంలో నుంచి వస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ఏం చేస్తున్నాడు? మూలుగుని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షాన రోధించి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ఏ పాటిది అనుకోవాల్సిన అవసరము ఏమీ లేదు. నీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు అందరికంటే ప్రపంచంలో ఉన్నారు అందరికంటే, సృష్టిలో ఉన్నవారు అందరికంటే, 3 లోకాల్లో ఉన్నవారు అందరికంటే
ఆ గొప్పవాడు ఎక్కడికి వచ్చాడు? హల్లెలూయా. అందుకని దేవుని ఉత్తమమైనటువంటి ఒక ఆశీర్వాదం, శ్రేష్టమైన దీవెన, దేవుడిచ్చిన దీవెనలో శ్రేష్టమైన దీవెన పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క క్రమ్మరింపు మన జీవితంలోకి వచ్చింది. అందుకనే దేవుని స్తోత్రం. నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ నోట్లో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. ఏంటంటే అది ఆశీర్వాదపు వచనాలు. నీ నోటిని దీవించాడు, నీ నాలుకను దీవించాడు, నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నీలో ఉండి తన వర్తమానము ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా. అందుకనే యాకోబు కంగారు పడి రాసాడేమనుకున్నా నేను, ఇంత శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టేసి కళ్ళలాడే నాలుక, కపటం ఆడే నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక, ఎవరు పడితే వాళ్ళ మీద ఎరగ తీసుకుపడి అనవసరంగా తిట్టిపోసే నాలుక, తగాదాలు తెచ్చే నాలుక, తండాలు తెచ్చే నాలుక, ఈ నాలుకను మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకొని నాలుకను భద్రం చేసుకోకపోతే సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టినటువంటి అగ్ని లాంటిది నీ నాలుక. అందుకని నీ నాలుకలో నుంచి అలాంటి మాటలు రాకూడదు. కానీ నీ నాలుకలో నుంచి ఏం బయలుదేరాలి? జీవధారలు బయలుదేరాలి. నీ మాట విన్నప్పుడు ఎదరవాళ్ళకి జీవం రావాలి. నీ ప్రార్థన విన్నప్పుడు ఎదరవాళ్ళకి ఏమి రావాలి? దైవ శక్తి దిగి రావాలి, దైవాభిషేకం దిగి రావాలి. అంతగా మన క్రైస్తవ జీవితాన్ని మనం పోషించగలుగుతున్నామా? అంతగా మన క్రైస్తవ జీవితంలో మనం అంత జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నామా? ఎందుకు రెండు నాలుకలు? ఇక్కడేమో స్తుతి ఆరాధన చేసింది, అబ్బో గొప్ప ప్రవక్తి అనిపించుకున్నది. అవతలకి వెళ్ళిన తర్వాత మోషే మీద పడి సనగడం మొదలుపెట్టింది, గొనగడం మొదలుపెట్టింది. నల్లవాళ్ళను చేసుకుందావు, తెల్లవాళ్ళను చేసుకున్నాడు, నీకెందుకు అసలు మోషే సంగతి? మోషే దేవుని సంగతి సేవకుడు కాదా? ఇప్పుడు ఏం తెచ్చుకుంది? ఇందాక పొగడతలు తెచ్చుకుంది, మంచిది అనిపించుకుంది, ఇప్పుడు కుష్ఠరోగం తెచ్చుకుంది. ఏ రోగం అండి చెప్పండి? ఏ రోగం? మాటతోనే కుష్టి వచ్చిందా? మాటతోనే కుష్టి వచ్చిందా? కుష్టి కాదు, మాటతో మరణం కూడా వస్తుంది. మాటతో శాపం కూడా వస్తుంది. నలభై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు శోధించారు. మారా దగ్గరికి వెళ్ళినప్పుడేమో శోధించారు. మరి మారా పోయి మధురమైన దాని తర్వాత ఎప్పుడు శుక్రవారం ఎప్పుడో చెప్పాను, 70 ఈత చెట్లను 10 నీటి పొక్కుల 12 నీటి పొక్కుల వచ్చినాయి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్తుతించడం మొదలుపెట్టారు. అంటే ఇది భక్తిలో స్థిరపడిన మా గుంపు కాదు, అది భక్తిలో పాతుకున్న గుంపు కాదు. ఎంతసేపు మేలు కోసం వచ్చిన గుంపే. కానీ మేలు జరిగినప్పుడు దేవుని స్తుతిస్తారు, మేలు జరగనప్పుడు దేవుని శపిస్తారు. దేవుని శపించి ఊరుకుంటారా? మోషేని శపించి ఊరుకున్నారా? మోషేని శపించింది ఆఖరికి దేవుని కూడా శపించారు. వాళ్ళు నోరు దేనికైనా అద్దు పొద్దు లేదు, వారి నాలుక అద్దు పొద్దు లేదు. వాళ్ళు ఎలా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతారు? ఒకనాడు అభిషేకం వచ్చిన తర్వాత అభిషేకాన్ని కాపాడుకుని ఆత్మ సంబంధంగా ముందుకు వెళితే అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. మళ్ళీ వెనక తిరగద్దు. అందుకే దేవుడు అన్నాడు, 40 సంవత్సరాలు శోధించారు నన్ను. 40 సంవత్సరాలు శోధించినప్పుడు నా నోటి నుంచి కాని మాట పలికాను. ఏ మాట? కాని మాట పలికాను. పలకొద్దని, నా ప్రజలను గురించి ఆ మాట పలకొద్దని నేను పలుమార్లు అనుకున్నాను. నా ప్రజలను నేను దీవించాలని అనుకున్నాను. నా ప్రజలను నేను స్వస్థపరచాలని అనుకున్నాను. నా ప్రజలకు నేను మేలు చేయాలనుకున్నాను. నా ప్రజలను నేను అద్దరికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను. నా ప్రజలు దేవునికి స్తోత్రం. ఏ దేశం అది?
పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిక్షేపంగా వారు వారి బిడ్డలు చేరి కాపురం చేసి సంతోషిస్తూ నన్ను ఆరాధన చేస్తూ కొత్త నైవేద్యాన్ని, కొత్త పిండి, కొత్త వస్తువులు తీసుకుని వచ్చి, కొత్త తైలము తీసుకొచ్చి నన్ను ఆరాధన చేస్తారని నా ప్రజల పట్ల నాకు ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది. కానీ 40 సంవత్సరాలు విసిగించి కోపం తెచ్చినప్పుడు కాని మాట పలికాను. ఏంటి కాని మాట? నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. ఏంటి? అరే 40 సంవత్సరాల భక్తి, వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్రాంతిలో చేర్చుకోలేకపోయిందా? తీసుకుని వెళ్ళలేకపోయిందా? 40 సంవత్సరాల భక్తి వారి నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళలేకపోయిందా? ఎంత బాధాకరమైన విషయం వీరు ఆలోచించండి. దైవ ప్రజలారా, దేవుడే దిగి వచ్చి మనుష్య రూపంలో మోషేకి అభిషేకించి ముందు నడిచి శ్రమలలో, శోధనలో ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మాట చేత సముద్రాన్ని పాయలు చేసి శత్రు బలాన్ని సముద్రంలో ముంచివేసి తన బలాన్ని తన ప్రజలను బయటకు తీసుకుని వెళ్ళి నేను మాట సెలవిచ్చిన తర్వాత దాన్ని రూఢిగా నెరవేర్చే దేవుడిని చెప్పబడిన ఆ దేవుడు ఈ రోజున వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకు తీసుకుని వచ్చావు? కాకరకాయలు కేకరకాయలు తినడానికి తీసుకుని వచ్చావా? మాకు మాంసం ఎక్కడా? మాకు వనరులు ఎక్కడా? మాకు వసతులు ఎక్కడా? కాని మాట పలకచ్చు వచ్చింది. ఎబ్రీపతిలో అంటాడు కదా, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని నిశ్చయముగా చెప్తున్నాను. దేంట్లోనండి? ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో దేవుని శక్తిని ఎరగండి. దేవుని శక్తిని లోకంలో సమాధి చేయొద్దు. దేవుని శక్తి లోకంలో ఉంటే మీకు దేవుని శక్తి రాదు. లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో దేవుని శక్తి రాదు. దేవుని శక్తి రావాలంటే అపోస్తలులు మేడగదిలో కూర్చున్నారు. అపోస్తలులు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన దైవశక్తి దిగివచ్చింది. దిగివచ్చినప్పుడు వాళ్ళ నాలుకలలో నుంచి జీవధారలు, వారు మాట్లాడినప్పుడు మరణము తొలగిపోయింది, వారు మాట్లాడినప్పుడు శాపము తొలగిపోయింది, వారు మాట్లాడినప్పుడు దయ్యములు పారిపోయినాయి, వారు నీడబడినప్పుడు రోగులు స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. వారు అద్భుతం చేసినప్పుడు సాతాను ఆకాశం నుంచి మెరుపులాగా కింద పడిపోయింది. సాతాను ఆకాశం నుంచి మెరుపులాగా కింద పడిపోయింది. వారు మాట్లాడినప్పుడు వారు అడుగు పెడుతున్న ప్రదేశంలో దీవించారు. తన దగ్గరికి ఎంతమంది వచ్చినారో వారందరినీ కూడా వారు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం కదా. అందుకని దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి సహవాసమునకు వచ్చిన వాళ్ళారా, జీవితంలో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందటానికి ఆత్మ సంబంధముగా అన్ని విషయాల్లో నీ ముందు పెట్టుకోవాల్సింది ఎవరిని? మన జీవ ప్రణాళిక, మన జీవ ప్రధానానికి నాలుక చాలా ప్రాముఖ్యమైంది. నాలుకను అదుపు చేసుకోకుండా, జీవితాన్ని స్వాధీనంలో చేసుకోకుండా, ఆత్మ సంబంధముగా అడియాసలు లేకుండా, ఆత్మ సంబంధమైన అభివృద్ధిని ఆపేక్షించకుండా మనం మౌనంగా ఉండిపోతే దేవుని రాజ్యంలో చల్లని నాణ్యాలుగా మారిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండే దైవ బిడ్డలారా, ఆయన చిందించిన రక్తము, ఆయన పెట్టిన ప్రాణము, ఆయన చేసిన యాగము, ఆయన మరణించిన తీరు, ఆయన అనుభవించిన శ్రమ, ఆయన లేచిందంతా నీ కోసమే, నీ ఆశీర్వాదము కోసం, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, నువ్వు ఆత్మలో వర్ధిల్లడం కోసం. తన పిల్లలు కూడా తన అంతటి వాళ్ళు కావాలని. హల్లెలూయా. ఏలియా గొప్పతనం ఏముందండి? ఏలియా మనలాంటి స్వభావం కలవాడు కాదా? ఏలియా ప్రార్థన చేసాడు. ఏమొచ్చింది? ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది. ఎన్ని ప్రార్థనలు? 40 రోజుల ప్రార్థనలా, 20 రోజుల ప్రార్థనలా, 30 రోజుల ప్రార్థనలా? ఎన్ని? ఒక రోజు కాదు, ఒక్క క్షణం ఆకాశం నుంచి
అగ్ని దిగివచ్చుగాక, దహించును గాక, బలిపీఠం కాలిపోవును గాక, రక్తం మాంసం కాలిపోవును గాక, కట్టెలు కాలిపోవును గాక, ఇదంతా బుగ్గేవును గాక అని ఒక్క మాటకే ఆకాశం నుంచి దిగి వచ్చేస్తుంది. కన్నులు తెరిచి చూసేసరికి ఇక్కడ బూడిద కనపడింది. అగ్ని శక్తి దిగి వచ్చేసింది. అందుకే యాకోబు మన బలపరుస్తూ అంటున్నాడు, మీరెందుకు అంత నిస్త్రాణగా ఉన్నారు, మీరెందుకంత నిర్జీవంగా ఉన్నారు, మీరెందుకంత నిరాశగా ఉన్నారు, మీరెందుకు ప్రతిసారి ఒక వారమేమో మిమ్మల్ని దీవిస్తారన్నప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇంకొక వారేమో కొంచెం కష్టాలు వచ్చినాయి అంటే నీ భావాలు, నీ ఉద్దేశాలు, తలంపులు కూడా మారిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించిన ఉద్దేశాలన్నీ కూడా నిన్ను గురించిన ప్రత్యేకంగా. మనుషులు మర్చిపోవచ్చు, మనుషుల దృష్టిలో మీరు గొప్పవాళ్ళు కాపోవచ్చు, మనుషుల దృష్టిలో చాలా బలహీనలు, మనుషుల దృష్టిలో ఏమాత్రం యోగ్యత లేనివారం. కానీ దేవుని దృష్టికి ఒక చిన్న బిడ్డను కూడా దేవుడు మరవడం. హల్లెలూయా, ఆమేన్. ఒక చిన్న బిడ్డను కూడా మరవడం. అందుకని మరి కొంతసేపు ఇజ్రాయేల్ ఆ పాట పాడారు, కొంతసేపు ఈ పాట పాడారు. ఆ పాట కంటే ఈ పాట పెద్దదైంది. ఏ పాట చెప్పండి? చాలామంది జీవితాల్లో అమ్మలారా ఇల్లారా సనక్కండి కొనకండి నమస్కారం చేస్తున్నాను. నేను కాదు, పరిశుద్ధాత్ముడు మీకు నమస్కారం చేస్తున్నాడు. మీకు కావాల్సినవి ఇస్తాను, కావాల్సినవి చేస్తాను. నన్ను వెంబడించవలసిన విధానంగా నన్ను వెంబడించండి. నేను ఏ విధంగా భక్తి చేయాలని చెప్పారో ఆ విధంగా భక్తి చేయటం మీరు నేర్చుకోండి. మీకు కావలసిన దీవెనల కోసం మీరు పరిగెత్తాల్సిన అవసరము అవి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా ఇజ్రాయేల్ దగ్గర కూర్చుని ఉంటాను అనుకుంటున్నాను. ఎందుకు? పూరీళ్ళు ఎక్కడ ఉన్నాయో పోదాం, అంత రెడీ కట్టి నడుము కట్టండి, ఏదైనా వలలు తీసుకోండి పోదాం, పూరీళ్ళు పట్టుకొద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. పిచ్చి దద్దమ్మల్లారా, మీరు దేనికోసం పరిగెత్తవసరం లేదు. మీరు నా కోసం పరిగెత్తితే అన్నీ మీకోసం పరిగెత్తుకుని వస్తాయి. గట్టిగా దేవుని స్తుతించండి, గట్టిగా దేవుని స్తుతించండి. మీరు నా కోసం పరిగెత్తండి అన్నాడు. తూర్పు గాలి వీయమని చెప్పాడు. పూరీళ్ళు పరిగెత్తికి వాళ్ళున్న ఇంటి ముందు వారున్న సాలలో ఎక్కడ చూసినా సరే పూరీళ్ళు కుప్పలుగా పడిపోయినాయి. దీవెన కోసం మనం పరిగెత్తాల్సిన అవసరము లేదు. దీవెనలు దేవుడు మాట సెలవిస్తే పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుని మాట సెలవిస్తే అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏ దీవెన కావాలితే అది నీ దగ్గరకే ఏమవుతుంది? పరిగెత్తుకుని వస్తుంది. నువ్వు మాత్రం ఆయన్ని వెంబడించు, దీవెనలో వెంబడించొద్దు. దీవెన కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరమైతే నీ అవసరాలను ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా నీ అవసరతలు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయంతే, ఇంకేం చేయదు. అయ్యే వస్తాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పడానికి అంత టైం లేదు. అందుకని ఆనాడు యేసు ప్రభు ఈ ప్రసంగాలని ఒక మాటతోనే ప్రసంగం చేశాడు. మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెదకండి. అప్పుడు ఇక్కడే ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చినప్పుడు మీ తండ్రికి మీ అవసరాలు తెలుసా? కొన్ని తెలుసు, అన్నీ తెలవు. కానీ పరలోకం ఉన్న తండ్రికి అన్నీ తెలుసు. అందుకని పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించాను. ఇక మీదట మీరే గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, ఆశ్చర్యాలు చేస్తారు. ఇక మీదట మీరేం చేస్తారో తెలుసా? నా నామాన్ని ఘనపరుస్తారు. హల్లెలూయా. అందుచేత దైవ బిడ్డలారా, 2 మనసులు, 2 భావాలు, 2 ఉద్దేశాలు, 2 తలంపులు వద్దు. నీ మనసులో ఏకాగ్రత కలిగి ఏ దేవుని రక్తము చేత నీ విమోచించబడ్డావో, ఎవరు నీ పాప ప్రక్షాళన కొరకు రక్తము చిందించారు, ఎవరు సజీవుగా ఈ లోకంలో ఉండి మరి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను నీ మీదకు పంపించాడు. ఆయన మీద దృష్టి పెట్టి ఒకే మనసుతో, ఒకే భావంతో, ఒక ఉద్దేశంతో
ఆయనకి నమస్కారం చేసి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని స్తుతించు, ఆయన్ని సేవించు, ఆయన ఆరాధన చేయి, ఆయన గొప్ప చేయి, ఆయన కోసం స్థిరంగా ధైర్యంగా నిలబడు. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి నువ్వు దేన్ని అడుగుతావో, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేస్తాడు. నీలో ఉన్నాడు, గొప్పవాడు ఉన్నాడు నీలో, మర్చిపోవద్దు. ఎందుకంటామండి మనం సినిమాలు చూడొద్దండి? ఇది పాస్టర్ గారు అలా కదండి, నేను అసలు చెడ్డ సినిమాలు అసలు చూడన్నాయా? చూడండి. ఏమండి చెప్పండి. మంచి సినిమాలు ఉన్నాయండి, అవునా? అవి నీ దృష్టికి మంచి అయి ఉండొచ్చు. నీలో ఉంది ఎవరు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడికి తీసుకెళ్తావు? సినిమాలకి, షికారులకి, నీ సర్దాలకి తీసుకుని వెళ్ళటానికి ఇది సమయమా? ఎంతగా ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మని నీకు ఇచ్చాడు. ఆయన నీలో ఉన్నాడు కదా. జీవితాన్ని భక్తి పదములో దేవుని శక్తి, దేవుని అభిషేకం పొందటానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని సంతోషపెట్టడానికి. ఈ ఎంత అన్నాడండి ఆయుష్? 70-80? పోనీ ఇంకొక 10 వేసుకోండి. పోనీ కెనడా వెళ్తే ఇంకొక 10 వేసుకోండి, అమెరికా వెళ్తే ఇంకొక 5 వేసుకోండి. అయినా కానీ ఈ తాత్కాలికమైనటువంటి ఆయుష్ కంటే యుగయుగాలు జీవించే లోకానికి మనం తీసుకుని వెళతాడు, అవునా? అందుకనే మన వచ్చినప్పుడు కూడా రోగం వచ్చినప్పుడు ఏమంటారు? పచ్చిం చేయండి అంటారు. అసలు రోగం రాకుండానే పచ్చిం చేస్తే మంచిగా, వచ్చినా పచ్చిం చేసేది ఎందుకంటే, అవునా? అందుకని ఏదో వచ్చేది దేవుడు చిన్నవాడుగా తలంచొద్దు. మన భక్తి లోతుగా లేనప్పుడు మనకి చిన్నవాడుగా కనపడతాడు. దేవుడు తక్కువవాడుగా తలంచొద్దు. అంతేకాదు, దేవుని విషయంలో నువ్వు ఎంత శ్రద్ధాభక్తులు కనపరుస్తావో, దేవుని విషయంలో ఎంత ఆతురత కనపరుస్తావో, దేవుని విషయంలో ఎంత అపేక్ష కనపరుస్తావో, దేవుని కోసం నీ హృదయం ఎంత అంగలారుస్తుందో అంతగా నిన్ను గురించి ఆయన అపేక్షిస్తాడు. నీవెంత కనపరిచావో అంతకంటే ఎక్కువ అపేక్ష నీ మీద కనపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఒక క్షణము తల వంచండి, క్షణం ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు నీ జీవితాన్ని అభివృద్ధి పదములో నడిపించుకుంటున్నావా సోదరి సోదరుడా? ఆత్మీయ జీవితంలో ఎంత క్షేమాభివృద్ధి పొందావు, ఎంత అభివృద్ధి పొందావు? అభివృద్ధి పొందిన కొద్ది నీవు దేవుని దగ్గరకు వెళతావు, అభివృద్ధి పొందిన కొద్ది దేవునికి సమీపంగా వెళతావు, అభివృద్ధి పొందిన కొద్ది దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుడు నిన్ను నా స్నేహితుడు అని పిలిచేంత అభివృద్ధిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అభివృద్ధి పదములో నువ్వు నడుస్తున్నప్పుడు ఈ లోకంలో నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ లోకంలో నీవు నీ జీవితాన్ని ఆత్మ సంబంధంగా నడిపించుకో. పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు జీవించిన పాత జీవితాన్ని, దేవుని ఎరగనప్పుడు జీవించినటువంటి దేవుని చిత్తము కాని వ్యర్థమైన దురభ్యాసాలు, జగడాలు, కలహాలు, భేదాలు, కోపాలు, కలవరాలు, అసూయలు, ద్వేషాలు నీ జీవితంలో ఏమున్నాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని పవిత్రం చేసుకొని, హృదయ శుద్ధి గల వారు ధన్యులైనట్టుగా నీ జీవితాన్ని పవిత్రం చేసుకుని శుద్ధి చేసుకొని ఆ జీవితంలో నీ దేవుణ్ణి మోసుకొని వెళ్ళు. పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించడం మాత్రమే కాదు, దైవ ప్రజలారా, ఆయన నిజముగా ఈ లోకములో మనము జీవించినప్పుడు తన రక్తముతో కడగబడి తన పరిశుద్ధపరచబడిన జీవితాలు
పరిశుద్ధాత్మ ద్వారా ఆలయంగా మన జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధాత్ముడే మన జీవితంలో నివసించి త్రిత్వములో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ఎంత ధన్యత. దేవుడి నివసించే దేవాలయంగా నీ జీవితం మారిందంటే పరలోకం ఆశ్చర్యపడుతుంది. భూలోకంలో మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. దేవదూతలు నిన్ను గుర్తిస్తున్నారు, పరలోకము నిన్ను గుర్తిస్తుంది, దేవుని సింహాసనము నిన్ను గుర్తిస్తుంది. వీరు దేవుని ఆత్మాభిషేకం పొందిన ప్రజలు, వీరు దేవుని వల్ల దీవించబడిన ప్రజలని సర్వస్వము గుర్తిస్తుంది. భూమాకాశాలు నిన్ను చూసినప్పుడు తల వంచుతాయి. దేవుని అభిషేకము, దేవుని ఆత్మ నీలో ఉన్నది. అందుకని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము ఏలియా ప్రార్థనకు ఒక ఒత్తు పొల్లు కూడా ముందుకు వెనక్కి వెళ్ళలేదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. పరలోకము ఏలియా ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది. పౌలశీలలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి. దైవ ప్రజలారా, నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన బిడ్డలుగా మీరు అంగీకరించబడిన తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత ఆయన రూపంలోనికి మార్చబడిన వారం అవుతున్నాము. ఎప్పుడు ఆయన రూపంలోకి మార్చబడుతున్నామో మన ప్రార్థనలు మారిపోయినాయి, మన ఆరాధనలు మారిపోయినాయి, మన స్తుతులు మారిపోయినాయి, మన విజ్ఞాపనలు మారిపోయినాయి. ఇదివరకు ఉన్నటువంటి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కాదు. ఇదివరకు స్తుతులు ఏ కార్యమో చేయలేకపోయినాయి, ఇదివరకు ఉన్నటువంటిది ఏది చేయలేకపోయినాయి. కానీ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న అభిషేకాన్ని నీ మీదకు పంపించాడు. మనం బలవంతులము, శక్తివంతులము. దేవుని ప్రజలు శక్తివంతులు, దేవుని ప్రజలు బలవంతులు. దేవుని ప్రజలు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తారు. దైవ బిడ్డలారా, ఇశ్రాయేలు పొందవలసిన దాన్ని పొందారు, తినవలసింది తిన్నారు, అనుభవించింది అనుభవించి ఆఖరికి రెండు మనస్సులు వచ్చింది. దేవుని మీద తిరుగుబడ్డారు, కొనిగారు, సనిగారు. వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. అలాగే ఈ ప్రత్యేక సందర్భంలో దైవ బిడ్డలారా, దైవ ప్రజలారా, మీరు దేవుని నమ్ముకున్నారు కనుక ధైర్యంగా ఉండండి. మీరు దేనికోసం పరిగెత్తవసరం లేదు. ముందు చెప్పిన భాగంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ఏది కావాలో అది దేవుడు మీ దగ్గరకు తీసుకుని వస్తాడు. మీరు ఒకటి అడిగితే రెండు ఇస్తాడు. సొలొమోను జ్ఞానం అడిగితే సంపద ఇచ్చాడు. అలాగే ఎంతోమంది ఎన్నో అడిగారు, వాళ్ళకు కావాల్సిన దీవెన కంటే మిక్కుటమైన దీవెనలు ఇచ్చాడు. అందుకనే ఈ పగటి కాలంలో దేవుని వాక్యమని విన్న మీ జీవితాల్లో దేవుని అడగండి, కానీ శోధించవద్దు. జీవితంలో ఎక్కడైనా వ్యర్థమైన వాటిలో చిక్కుపోతే, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన సాంప్రదాయాలు, వ్యర్థమైనటువంటి దురభ్యాసాలు, వ్యర్థమైనటువంటి పాపపు చీకట్లో ఎక్కడైనా నువ్వు బంధించబడితే ఇది ప్రత్యేకమైన సందర్భం కనుక విడుదల కోసం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైనా విడుదల పొందిన నీవు హుటాహుటిగా దేవుని పాదాల దగ్గర వాలిపోయి, నన్ను విడిపించిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నా పట్ల గొప్ప కార్యం చేసి నీ రాజ్య వారసుడుగా చేసుకున్న దేవుడు కనుక నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధన చేస్తాను, నిన్నే ఘనపరుస్తాను, నిన్నే మయంపరుస్తాను. నీలాంటి దేవుడు లేడని మహిమగల దేవుని ఎదుట నీవు సాగిలపడి ప్రార్థన చేసిన ఎడల అద్వితీయ సత్యదేవుడైన ఆయన నిన్ను ప్రతి విషయంలో క్షమించి, ప్రతి విషయంలో ఓదార్చి, నీ కన్నీటిని తుడిచి నీకు ఆనంద బాష్పాలు కురిచేటట్టుగా అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. ఇంకా ఎవరైనా సరే శరలో ఉంటే, విడుదల పొందకపోతే, ఎవరైనా ఆత్మ సంబంధంగా దేవుని తట్టు తిరగకపోతే, ఎవరైనా దేవుని పిల్లలుగా మారకపోతే, ఎవరైనా విన్నదాన్ని కన్నదాన్ని కూడా మర్చిపోయి ఆ దేవుని వాక్యం కాదని తలంచే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ అనుకూలమైన సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీరు నిలబడిన అవసరం లేదు, మీరు చేతులెత్తన అవసరం లేదు. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఆత్మ సంబంధంగా దిగజారిపోయారో, ఇజ్రాయేల్ రెండు మనసులు కలిగిన వారై, మిర్యాము కూడా రెండు మాటలు మాట్లాడింది, కాని మాట పలికింది.
ఇజ్రాయేల్ కాని మాట పలికారు ప్రభువా. దాన్ని బట్టి ప్రభు వారు నిత్య జీవంలో ప్రవేశించలేకపోయారు. ప్రయాసంతో వృధా అయిపోయింది తండ్రి. అలాగే ఈ దినమందు ఎవరైనా సరే విడుదల పొందలేని సమస్యల్లో, విడుదల పొందలేని చిక్కులలో, విడుదల పొందలేనటువంటి వ్యాధుల్లో, విడుదల పొందలేని ప్రతికూల పరిస్థితిలో, చెప్పుకొనడానికి కూడా వీల్లేనటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎవరైనా చిక్కుబడి ఉన్నారో వారిని యేసు నామములో విడిపిస్తున్నాం. యేసు నామములో విడిపిస్తున్నాం. యేసు నామములో స్వస్థపరుస్తున్నాం. యేసు నామం వారిని సంధించును గాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారికి తాకును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. జీసస్. రకేల్ బికవాల షీదల్ బికవాల రకెట్ బికాల శుందబార షికదర్ బికవాల. ఓ హల్లెలూయా. నా ప్రజలారా ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. నేను మిమ్మల్ని కనలేదా? మీరు నా చేత విమోచించబడలేదా? కన్నవాడు ఎప్పుడైనా తన బిడ్డను మరుస్తాడేమో, కానీ నేనైతే నేను మరవనని మరొకసారి నేను మీకు మాట సెలవిస్తున్నాను. మీరెక్కడ ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, మీ ఇరుకులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నాకు తెలియని రహస్యం ఏది లేదు. రహస్యంగా మీరు చేసిన పూర్వ పాపాల్లో మీరు చిక్కుబడి ఉన్నారనేది నాకు తెలుసు. కొంతమంది వారిని కూడా విడిపించడానికి నా ఆత్మ పనిచేస్తున్నది. నేను క్రియ చేస్తున్నాను. చిక్కుబడిన మనస్సులను వెలికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు అక్కడ చిక్కుబడి బంధించబడ్డారు. ఆ బందీలుగా మిమ్మల్ని విడిపిస్తున్నాను, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాను. మరీ తిరిగి పాపములో చిక్కుపడద్దు, మరీ తిరిగి పాపములో అడుగు పెట్టవద్దు. రైస్టికల్ బికాల్ షీదల్ బిక్కవాల. అది నా ఇష్టమైంది కనుక, మిమ్మల్ని విడిపించడం నా ఇష్టమైంది కనుక నేను మిమ్మల్ని విడిపించాను. మిమ్మల్ని స్వస్థపరచడం నా ఇష్టమైంది కనుక మిమ్మల్ని స్వస్థపరిచాను. మీకెవరు ఎంత మాత్రమో హాని కలుగు చేయలేరు. నన్ను వెంబడించండి, నన్ను ప్రేమించండి, నన్ను అత్తుకోండి, నా వెంట రండి. మిమ్మల్ని మనుషుల పట్టే జాలరుగా చేయబోతున్నాను. ప్రైజ్ గాడ్. ప్రభువా, నీ మాటలు ఎంత ఆదరణకరమైనవి, నీ మాటలు ఎంత ఆశీర్వాదకారణమైనవి. ఎంతగా మా జీవితాలను గుర్తిస్తున్నావో, ఎంతగా చిక్కుబడిన జీవితాల గురించి ఎంత చింతిస్తున్నావో, నలిగిపోతున్న జీవితాలను విడిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావో నా తండ్రి, మాకు అర్థమైంది. మీ బాధ మాకు అర్థమైంది, మీ వేదన మాకు అర్థమైంది. మా పట్ల కనపరుస్తున్న ప్రేమ అంతులేని ప్రేమని మళ్ళీ ఒకసారి ప్రభువా మేము నమ్ముతున్నాం. దేవా, ఇంత ప్రేమించిన వారు ఈ లోకంలో మాకెవరున్నారు? ఏ లోకంలో ఎవరు లేరు. అవసరమైతే ప్రజలు ప్రేమిస్తారు, ద్వేషిస్తారు, కానీ నిజంగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ మా జీవితాలను ప్రేమించగలిగిన పరమ తండ్రివి నీ ఒక్కడవే నాయన. కనుక విసిగించిన, మరి నీ మీద అనేక సార్లు తిరగబడిన, అనేక సార్లు అభండాలు వేసినా కానీ నీవే దైవమేండి మా పాపాలను క్షమించి ముందుకు తీసుకుని వెళ్ళావు. అందుకనే మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగచేసి మేమందరము బలవంతులుగా, శక్తివంతులుగా, క్రీస్తునందు జత పరివారుగా మా జీవితాలను నీ కోసం కొనసాగించే జీవితాలుగా మీరు కొనసాగించడానికి సాయం చేయండి. ప్రభువా, మీరు మమ్మల్ని అంగీకరించాలి, అదే మాకు చాలు. మీరు మాకు అంగీకరించారు, అదే మాకు చాలు. మీరు మమ్మల్ని నమ్మారు, అదే మాకు చాలు. మీరు మాకు మేలు చేశారు, అదే మాకు చాలు. ఇక మీదట కూడా మీ అందరి భయభక్తులు కలిగి మీ త్రోవల్లో నడిచే జీవితంగా మా జీవితాన్ని మార్చుకోండి. యేసు నామమున తండ్రి.